హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ దొరుకుతు వేద. 2006 నుంచి కూడా ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ వివిధ రంగాలలో మంచిగా శిక్షణ ఇస్తున్నారనమాట మన అనంతపురంలో పద్మజ గారండి. ఇవాళ మనము పద్మజ గారి ఎన్జిఓకి అయితే వచ్చేసామండి. అండ్ ఈ వీడియో ఏంటి అంటే వీళ్ళ దగ్గర కొత్తగా క్లాసెస్ అనేది ప్రారంభించబోతున్నారండి. సో టైలరింగ్ విభాగం కావచ్చు, బ్యూటిషియన్ విభాగంలో కానివ్వండి, అండ్ రకాల ట్రైనింగ్ సెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర కండక్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం అనమాట. చాలా తక్కువ బడ్జెట్ లోనే సో అన్ని రంగాల్లోని మహిళలు ముందుండాలనే ఉద్దేశంతో పద్మజ గారు అయితే సో ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారండి. సో అయితే ఇవాళ నేను పద్మజ గారి దగ్గరకు వచ్చేసాను. ఏమేమి ట్రైనింగ్స్ అనేది ఇస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు ట్రైన్ అయ్యారు, ఎక్కడ ఎంత మంచిగా సెటిల్ అయ్యారు అన్ని కూడా క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు అప్కమింగ్ న్యూ క్లాసెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. చాలా మంది మహిళలకు యూజ్ అవుతుంది ఈ వీడియో. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అయితే కేవలం 1500 రూపీస్తోనే మీరైతే ఒక నెలలోనే ట్రైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్ని వివరాలన్నీ కూడా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. ఓకేనా అండి? లోపలికి వెళ్దాం, మంచిగా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం అండి. స్కిప్ చేయొద్దు, చాలా మంది ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది. సో నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక మంచి వీడియోతో 10 మందికి ఉపయోగపడే వీడియోతో ఇవాళ మీ ముందుకైతే వచ్చేసానండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ముందుకు చూడొచ్చు అనమాట మన ఛానల్లో అయితేనా. ఓకేనా? లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అడ్రస్ చూద్దాం రండి. అనంతపూర్లో టవర్ క్లాక్ నుంచి పోలీస్ కాంప్లెక్స్కి వెళ్ళే దారిలో నుంచి వెళ్తున్నాను. సో మీకు అందరికీ తెలుసు ఇదంతా కూడా మనకు పోలీస్ కాంప్లెక్స్. ఇవన్నీ కూడా మనకు జ్యువెలరీ షాప్స్ అన్నీ వస్తాయి. సురభి కానివ్వండి అండ్ ఫ్యాన్సీ జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా వస్తాయి కదా. స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. సో సురభి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఈ కార్నర్లోనే పద్మజ మేడం వాళ్ళ ఆఫీస్ అయితే ఉంటుంది. సో ఒక్కసారి చూడొచ్చండి. సో ఇది మనకు డిసిఎంఎస్ రోడ్ కూడా కనెక్ట్ అవుతుంది. ఈ కార్నర్లోనే పద్మజ రూరల్ డెవలప్మెంట్ అని స్ట్రైట్ వెళ్తే డిసిఎంఎస్ రోడ్ అయితే వస్తుంది అన్నట్లు. ఇంకా స్క్రీన్ పై క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. నమస్తే మేడం. నమస్తే అండి. సో నైస్ టు సీ యూ. థ్యాంక్ యూ. నేను మీ గురించి చాలా విన్నాను. ఎంతో మంది సబ్స్క్రైబర్స్ చాలా మంది చెప్పారు పద్మజ మేడం గురించి మీరు ఒకసారి చెప్పాలి అని చెప్పేసి. నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చూశాను, చాలా పేపర్లో ప్రకటనలు కూడా చూశాను మీ గురించి. చాలా గొప్పగా చెప్పారు. అయితే ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పినట్లే చాలా మంది లేడీస్కి మీరు చేసే శిక్షణ వల్ల ఉపాధి కల్పిస్తున్నారు. ఇవంతా బాగానే ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ మన వీడియోలో తెలుసుకోవాలని చెప్పేసి వచ్చేసాను. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎన్జిఓలో ఏమేమి నేర్పిస్తున్నారు ఏంటి? ముఖ్యంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. వేద అని చాలా మంది మా స్టూడెంట్స్ మీ పేరు చెప్పారు. థ్యాంక్ యూ అండి. అందరికి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు, మా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చూస్తున్నారు. వాళ్ళు చెప్పడం వల్లే నాకు మీరు గుర్తించినారు. మాది 2006లో మొదలైందండి ఇది సొసైటీ. అది ఎలా సొసైటీ స్థాపించినారంటే ఫస్ట్ నేను టైలరింగ్ చేస్తాను. పద్మజ టైలరింగ్ అని చెప్పేసి పెట్టుకుని నేను టైలరింగ్ ఇంట్లోనే మా మామగారు ప్రోగ్రాంతో చేసుకున్నాను అనమాట. ఆ చేసుకుంటే ఒక్కొక్కళ్ళు వచ్చి నేను బ్లౌజులు స్టిచ్చింగ్ చేసి ఇస్తాను. ఇంకొక అమ్మాయి వచ్చేసి నేర్పించవచ్చు కదా అక్క మాకు అని చెప్పింది. సరే నేను ఒక నలుగురికి స్టార్ట్ చేశాను. ఆ నలుగురికి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మేడం అక్క మాకు సర్టిఫికేట్స్ అయితే బాగుంటుంది అన్నారు. సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది, దాన్ని ఎలా ఇవ్వడం అనేది నాకు ఏ మాత్రం ప్రాసెస్ అప్పట్లో ఐడియా లేదు, తెలీదు. 2006 నాకు అసలు ఏమి అంటే ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడైనా జాబ్ తీసుకోవచ్చు అనే థాట్తో అడిగి ఉండొచ్చు. ఎందుకంటే సర్టిఫికేట్స్ వల్ల లోన్స్ వస్తాయి. లోన్స్ రావడం కానీ దాని వల్ల ఇప్పుడు ఏదైనా జాబ్స్ కావాలంటే కూడా మీరు నేర్చుకున్న ప్రూఫ్ ఏంటంటే సర్టిఫికేట్స్ చూపించాలా. దాని పరంగా చాలా మంది అడుగుతున్నారు. కొంతమందికి అప్పుడు అది కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన విషయం కూడా తెలియదు. అప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ అంటే ఒక సర్టిఫికేట్ కావాలి అని ఒక నేర్చుకున్నందుకని నేను అప్పుడు సరే సర్టిఫికేట్ అంటే మా మామగారు మా వారు ఇద్దరు కలిసి దాన్ని ఎట్లా చేసుకోలేమని చెప్పారు. సర్టిఫికేట్ చేసుకున్నాం. సో ఆ ప్రాసెస్ అట్లా అయిపోయింది, ఇచ్చేసినాం. అప్పటి నుంచి చాలా మంది బ్యాచ్ కి 20 మెంబర్స్ మాత్రమే తీసుకునేదాన్ని. ఓకే, బ్యాచ్ 20 మెంబర్స్ మాత్రమే. చాలా బ్యాచ్ల వరకు జరిగినాయి. తర్వాత దాంట్లో చాలా మంది ఉపాధి పొందినారు. నాది ఎక్కువ అంటే 6 మంత్స్ 3 మంత్స్ 1 ఇయర్ కోర్స్ అయితే కాదు. ఓన్లీ 30 డేస్ మాత్రమే నేను కోర్సు చెప్పేది. ఆ 30 డేస్ లో కూడా ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకూడదు. ఆబ్సెంట్ అయిన రోజు సబ్జెక్ట్ ఆ రోజు వాళ్ళకి నేను మరుసటి రోజు అడిగినా కూడా చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి నేను ఇచ్చే 30 డేస్ లో వాళ్ళు ఏం నేర్చుకోగలుగుతారు, నేర్చుకున్నారంటే స్ట్రిక్ట్ గా నేను పెట్టినానంటే రేపు పొద్దున పోయి వాళ్ళకి ఆ విద్య వస్తుంది, దాని నుంచి ఉపాధి పొందగలుగుతారనే దీంతో ఈ రోజు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, రేపు పొద్దున వాళ్ళని కుట్టించిన తర్వాత ఆ డబ్బు తీసుకున్నప్పుడు తెలుస్తుంది కదా, ఆ ఉపాధి పొందడం వల్ల నా విలువ తెలుస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా బాగుపడినారు తెలుస్తున్న ఉద్దేశంతో నేను అట్లా అంటే నేను తెలుసుకోవాలంటే కొన్ని సంస్థలకు కూడా వెళ్ళి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏం కదా అవి చూడడం కూడా చూస్తున్నాను. నేనే ఒక స్టూడెంట్ గా వెళ్ళి అక్కడ నేర్చుకుని దానిలాగా వెళ్ళి అక్కడ ఒక టీచర్ గా ఎట్లా ఉంటుంది, స్టూడెంట్ గా ఎట్లా ఉంటుంది అది కూడా నేను చూస్తాను. మనకంటే ఒక క్లాసులు ఇవ్వరు కదా, మనమే నేర్చుకోవాలని అది చేసుకొని వచ్చినాను. ఆ తర్వాత అన్ని చేసుకొని వచ్చినాను. ప్రతిదండి, కుకింగ్ క్లాసు, టైలరింగ్, బ్యూటిషియన్, రోలింగ్, పెయింటింగ్, మిషన్ ఎంబ్రాయిడరీ,
మగ్గం వర్క్, తర్వాత కుకింగ్ క్లాసు, స్పోకెన్ ఇంగ్లీష్ అప్పుడప్పుడు పడుతుంది తక్కువ. మిగతా ఎప్పుడు ఏవైనా కొత్తవి చీర కుచ్చులు ఏ వచ్చినా కూడా ట్రెండింగ్ లో ఏది ఉన్నా కూడా స్టార్ట్ చేసేది. అది మహిళలకు మెయిన్. నాకు ఎక్కువ అంటే మహిళలు మాత్రం వెనకపడకూడదు, ఉన్న టాలెంట్ ని సద్వినియోగం చేసుకోవాలా, దాని వల్ల మీరు ఉపాధి పొందితే నలుగురు ఇంకా మీ వల్ల ఉపాధి పొందుతారు అనే ఉద్దేశంతో ఆ ఉపాధి పొందకపోయినా కనీసం మీ బ్లౌజ్ మీరు కుట్టుకుంటే, ఈ రోజు బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ కుట్టుకోవడానికి పోవాలంటే నెలల తరబడి ఇవ్వచ్చింది కాకోకుండా ఒక్క బ్లౌజ్ కి 1000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి నేను ఆ రకంగా కూడా వాళ్ళకి ఐడియా ఇస్తూ, ప్లస్ తర్వాత అది ఇస్తూ కొంతమంది ఎందుకో మేడం మిమ్మల్ని చూస్తే మా విషయం చెప్పుకోవాలా బాధ అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు కొంచెం ఏదో పర్సనల్ అప్పుడు నేను చెప్పానమాట. నేను అట్లా ఒక 2-3 చెప్పిండా, పెద్ద ఎక్కువ కూడా చెప్పిండాను. వాళ్ళ ఫలానా మేడం దగ్గరికి వెళ్ళు, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నారంట. అప్పుడు దాకా నేను చెప్పింది నాకు కరెక్ట్ నాకు కూడా తెలియదు. వాళ్ళు వచ్చి చెప్పండి అన్నమాట. అప్పుడు తర్వాత తెలిసింది దీన్ని కౌన్సిలింగ్ అంటారని తెలిసింది. నాకు కౌన్సిలింగ్ అని కూడా తెలియదు అప్పుడు. సో కౌన్సిలింగ్ అని చెప్పిన చాలా మంది వరకు వస్తున్నారు, కౌన్సిలింగ్ తీసుకుంటారు. నేను కౌన్సిలింగ్ ఇచ్చినట్టు వీడియోస్ కానీ వాళ్ళవి ఇవి కానీ ఎక్కడ ఏవి పెట్టను. పర్సనల్ గా వాళ్ళకి ఇవ్వడం కానీ, ఫోన్ లో కానీ వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి చాలా మంది ఫ్యామిలీస్ బాగుపడినాయి. ప్లస్ తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను కదా, సంవత్సరానికి ఒక 2 times నేను సర్వీస్ కి తీసుకెళ్లేదాన్ని. స్టూడెంట్స్ అందరు తీసుకెళ్లి స్టూడెంట్స్ తో పిల్లలు రమ్మని చెప్పేదాన్ని. వాళ్ళ పిల్లల్ని, ముసలి వాళ్ళు, చిన్న పిల్లల వాళ్ళ ఆశ్రమానికి పిలుచుకెళ్ళేదాన్ని. అక్కడ చూస్తే మా అమ్మ వాళ్ళే బెటరు, మమ్మల్ని ఈ మాత్రం చూస్తున్నారంటే గ్రేట్ కదా అని వాళ్ళు తలుచుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళ మీద ఎక్కువ అఫెక్షన్ ఉండేది. నేను ఇంకొక రోజు పిలుచుకోకపోయినా వాళ్ళు అడిగేవాళ్ళు, మేడం ఈసారి ఎందుకు వేయలేదు, ఆశ్రమానికి మా పిల్లల్ని పిలుచుకొస్తాము, మా విలువ వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేవాళ్ళు. విలువలతో కూడిన విద్య నేర్పిస్తున్నారు. అదే నేను ముందు చెప్పాలనుకోలేదు, అది అనుకోకుండా నేను వాళ్ళ నుంచి పాటలు నేర్చుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ సర్వీస్ అని ఇవన్నీ నాకు తెలియదు. సర్టిఫికేట్స్ కేవలం సర్టిఫికేట్స్ ఇవ్వాలని మాత్రమే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఎన్జిఓ అనేది 2006 లో స్టార్ట్ అయింది. 20 members తో స్టార్ట్ అయింది అంటున్నారు. ఇప్పుడు టైలరింగ్ అంటే మీరు టైలరింగ్ టీచర్ గా ఉన్నారు కాబట్టి మీరు చెప్తారు. రిమైనింగ్ ప్రతి సబ్జెక్ట్ కి ఫ్యాకల్టీ ప్రతి బ్యూటిషియన్ కోర్స్ కి ఫ్యాకల్టీ, టైలరింగ్ బ్యూటిషియన్ నేను తీసుకునేదాన్ని. తర్వాత 2 నేనే అంటే కావట్లేదు. ప్లస్ తర్వాత ఎందుకంటే మా స్టూడెంట్ కి నేను ఉపాధి కల్పించు కదా అని చెప్పి ఫ్యాకల్టీ కూడా తనని తీసుకొని వాళ్ళకి శాలరీ ఇచ్చేసి ఇట్లా ప్రతి సబ్జెక్ట్ కి ప్రతి వాళ్ళకు పెద్దగా శాలరీస్ అయితే ఎక్కువైతే ఉండవు, కానీ వాళ్ళు కూడా సర్వీస్ జాయిన్ అవుతారు. సో ఫీజెస్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా? మన టైలరింగ్ నేర్చుకోవాలంటే ఏ సబ్జెక్ట్ కైనా 1500. సో టైలరింగ్, బ్యూటిషియన్, సారీ కుచ్చులు వేసుకోవడం గానీ, సారీ రోలింగ్, పెయింటింగ్, మిషన్ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ క్లాస్. తర్వాత ఈ సమ్మర్ లో ఇప్పుడు ఫ్రీ పెయింటింగ్ క్లాస్ పెడుతున్నాము. అది ఒక 1 week క్లాస్. అది ఫ్రీ పెయింటింగ్ క్లాస్ ఒకటి పెట్టినాము. ఈ క్లాసెస్ అన్ని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 24th స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 24 ఈ మంత్ గురువారం నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో ఇంకా 10 మందికి తెలియనివ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలవడం కోరుకుంటున్నాను. నాకు కూడా లక్కీ నేను, ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ నేను అందరికి తెలియజేయడం మన ఛానల్ ద్వారా. అండ్ ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ మన దగ్గర కోర్సెస్ నేర్చుకుని బయటకు వెళ్ళారు? కొన్ని వేలలో. 2006 అంటే చాలా వేలల్లోనే. కరోనా నుంచి కొంచెం తక్కువ అయిపోయింది మేడం. 1500 రూపీస్ చెప్పారు టైలరింగ్ క్లాసెస్ కి. ప్రతి దానికి అలానే ఉంటుందా, లేక ఒక్కొక్క దానికి డిఫరెంట్ ఉంటుందా? ప్రతి దానికి 1500. బ్యూటిషియన్ క్లాస్ మాత్రం 2000 ఉంటుంది. వాళ్ళ క్రీమ్స్ అన్ని ఖర్చు అవుతాయి, వ్యాక్సింగ్ అని, మిషనరీ అని చెప్పి ఇవన్నీ చాలా ఉంటాయి. దీనికి ఖర్చు ఎక్కువ ఉంటుంది. మాకు ఎక్కడి నుంచి అయితే ఫండ్ అయితే రాదు, నేను ఎవరితో అయితే తీసుకోను. కాబట్టి నేను వాళ్ళ అమౌంట్ వాళ్ళకు ఖర్చు పెట్టి తర్వాత ప్రతి నెల మేము సర్వీస్ చేస్తున్నాం. ఐ సపోర్ట్ ఉమెన్ అని చెప్పేసి కొంతమందిని గ్యాదర్ చేసి, మేడం మేము మీ ముందు మీకు వెనక ఉంటాము, మీరు చేయండి అని చెప్తే వాళ్ళని కూడా, మాకు ఐ సపోర్ట్ ఉమెన్ లో ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళు కూడా వస్తారు. అందరం వెళ్ళి ప్రతి నెల ఏ రకంగా చేస్తామంటే, ఇప్పుడు ఒక భర్త చనిపోయి అమ్మాయి ఒక్కటే ఒంటరి అయిపోయింది, ఆ అమ్మాయికి వచ్చి కోర్స్ నేర్పించి మిషన్ తీయించేసి కూర్చోబెడతాం. ఈ క్లాసెస్ కి సంబంధించిన రూమ్స్ మన దగ్గర సదుపాయాలు అన్ని ఉన్నాయా? ఉన్నాయండి. బ్యూటిషియన్ సెపరేట్ ఉంది, టైలరింగ్ ఇది సెపరేట్ ఉంది. ఇట్లా క్లాసెస్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. హాల్ లాగా థియరీ సబ్జెక్ట్ నోట్స్ ఉంటుంది, దాని ప్రాక్టికల్స్ ఉంటాయి. కాకపోతే నేను చెప్పేది ఏమంటే, ఒక్క 30 days క్లాస్ కి మీరు అటెండ్ అయిపోయి దాన్ని కరెక్ట్ గా నేర్చుకున్నారంటే మాత్రము మీరు ఉపాధి పొందేదే కాదు, ఫ్యాకల్టీగా కూడా పోయే ఛాన్స్ మీకు ఉంది. అంటే అంత పర్టికులర్ గా పాయింట్ పిన్ టు చెప్తాను. బేసిక్ గా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట ఉన్నప్పుడు ఒక క్లాస్ కానీ ఒక ట్రైనింగ్ సెక్షన్ కానీ
సో పర్సన్ టు పర్సన్ వెళ్ళి మనం చెప్పడానికి ఉంటుందో ఉండదో, చెప్తారో చెప్పరు, గుబ్బులో గోవింద అయిపోతుందేమో అనే థాట్ అందరికీ ఉంటుంది. మనం ఒక నెల రోజులు టైం ఇక్కడ 1500 రూపీస్ అమౌంట్ అనేది మ్యాటర్ కాదు, ఇక్కడ టైం అనేది ఇంపార్టెంట్. 1 మంత్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తారు, పర్సన్ టు పర్సన్ ఇస్తారా, ఎలా ఇస్తారు? అందుకే కేవలం 15 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు. 15 మెంబర్స్ ఒక బ్యాచ్, ఇంకా 50 మెంబర్స్ అయితేనే ఇంకో బ్యాచ్ తీసుకుంటాను తప్పితే ఆ బ్యాచ్ లో నేను కలపను. ఓకే, సూపర్. 1 అవర్ ఉంటుంది అక్కడ క్లాస్, ఎవ్రీడే 2 అవర్స్ క్లాస్, 2.5 అవర్ ఉంటుంది. సో విన్నారు కదా మేడం చెప్పిన మాటలో మనకు అర్థమైంది ఏంటంటే 1500 రూపీస్తోనే మనము 30 డేస్లో టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు. 2000 రూపీస్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్పిస్తున్నారు. సో ఎన్జిఓ కాబట్టి చాలా తక్కువ బడ్జెట్స్లో నేర్పిస్తున్నారు. మనం ఏదైతే మనం ఫీజు పే చేస్తున్నామో వచ్చే ఫ్యాకల్టీకి రిమైనింగ్ అమౌంట్ కూడా మేము ఒక సర్వీస్ పరంగానే మేము ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. సో చాలా మంచి విషయం ఇదైతే. సో మెయిన్ బేసిక్గా ఏంటంటే లేడీస్కి, మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఎక్కువ మనం డబ్బులు పెట్టి ఎక్కడికో నేర్చుకుంటున్నాం కదా. సో చాలామంది ఏంటంటే బ్యూటిషియన్ కోర్సెస్ కోసం మా ఊరు వెళ్తున్నాం, ఈ ఊరు వెళ్తున్నాము అని చెప్పి అంటున్నాము. బట్ మన అనంతపూర్లోని ఒక మంచి సదుపాయంతో ఒక బెస్ట్ ట్రైనింగ్, చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారండి. మీరు ఎందుకు ఉపయోగించుకోకూడదు ఒక్కసారి ఆలోచించండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇప్పుడు మనతో కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఇవాళ తెలుసుకుందామండి. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారండి. నేను వచ్చిన రోజు క్లాస్ జరుగుతుంది. అందరికీ హాయ్ అండి. మన ఛానల్ చూస్తున్నారా? బాగా లేడీస్ సపోర్ట్ ఉందబ్బా మనకి. సో మీ సపోర్ట్ ఉంటే ఇంత మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా వరకు వస్తూ ఉంటాయి. సో మేడం ఏం చేస్తున్నారు మీరు ప్రజెంట్ ఇప్పుడు? ప్రజెంట్ నా పేరు రేఖా అండి. నేను యాక్చువల్లీ ఇక్కడ బ్యూటిషియన్ ట్రైన్ అయ్యాను. నాది బ్యాచ్ వచ్చేసి 2017. సో మాకు చిన్నప్పుడు గురువు అంటే ఓన్లీ స్కూల్లో టీచర్స్ అనే తెలుసు. నా లైఫ్లో నాకు ఉపాధి పొందిన అంటే సెకండ్ గురువు పద్మజ మేడమే చెప్పాలి. మేము కోర్స్ చేసిందే కాదు, ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు చాలా మోటివేట్ చేసేవాళ్ళు మేడము. సో దాని ద్వారా కూడా నేను చాలా నేర్చుకున్నాను. అంటే కెరియర్ ఏంటి, మనం ఎలా లీడ్ చేయాలి, ఒక ఆడపిల్ల అంటే ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అనే విషయం నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ ఉన్న కోర్సు మేడం తీసుకునేది మనకి 1500, 2000 విషయం అని కాదు. దానివల్ల మనకి ఉపాధి పొందేది చాలా ఉంటుంది. వన్స్ ఇక్కడ వచ్చి మీరు విజిట్ చేయండి, ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ నేర్పించే విధానం చూడండి. చాలా నీట్గా క్లియర్ కట్గా నేర్పిస్తారు మేడం. ఏం నేర్పించినా పూస గుచ్చినట్టు నేర్పిస్తారు. ఏదో అమౌంట్ తీసుకున్నాం కదా అయిపోయింది అనేది కాదు. అమౌంట్ అనేది మేడం మ్యాటర్ కాదు. మనకి స్ట్రిక్ట్గా ఉండాలి, మనం రావాలి రెగ్యులర్గా, దాంతోనే మేడం అమౌంట్ అడుగుతారు. కానీ మేడం అమౌంట్ అనేది నీడ్ కాదండి. సో ఇది మెయిన్ గా నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ పద్మజ మేడం అండి. అండ్ ఇక్కడ ఇప్పుడు జాబ్ చేస్తున్నారండి మీరు ఏమన్నా? నేను ప్రెసెంట్ వచ్చేసి తాహా ఆయుర్వేదిక్ అని చెప్పేసి సాయినగర్ లో జాబ్ చేస్తున్నాను. డాక్టర్ మాలిక్ సార్ అని ఉన్నారు. ప్రెసెంట్ నేను 1 ఇయర్ అయింది వర్క్ చేయబట్టి. నేను ఇంట్లో పార్లర్ కూడా నడుపుతున్నాను. కాజ్ ఆఫ్ పద్మజ మేడమే చెప్పాలి. సూపర్ సూపర్ సార్, నిజంగా క్లాప్స్ అండి ఇది. సో ఎందుకంటే మనకి ట్రైనింగ్ తీసుకొని మీరు అంత పెద్ద పాలల్లో వర్క్ చేస్తున్నారంటే బిగ్ అచీవ్మెంట్ యాక్చువల్గా. సో నిజంగా మేడం థ్యాంక్ యూ చెప్పాలి మనం. సో హాయ్ మేడం. హాయ్ మేడం. మీ పేరు? భారతి. భారతి. నేను రీసెంట్ గానే నేర్చుకున్నాను టైలరింగ్, బ్యూటిషియన్. టైలరింగ్ కోర్స్ రీసెంట్ గా నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంటి దగ్గర చాలా మంది కుడుతున్నాను. మేడం చాలా బాగా నేర్పించారు. మేడం మాకు చాలా ఫ్రీగా ఇలా చేయాలి అలా చేయాలి అని ఎంతో బాగా నేర్పించారు మా దగ్గర కూర్చొని. అది నాకు చాలా యూస్ అవుతుంది. నేను ఇంటి దగ్గర చాలా మంది కుడుతున్నాను ఇప్పుడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనాన్షియల్ గా కూడా ఇప్పుడు కొంచెం సెటిల్ అయినట్లు ఉన్నారు కదా? ఓకే మేడం, బాగా ఉంది ఇప్పుడు. ఓకే. సో ఇంట్లో మనం మన పిల్లలు ఇంట్లో పని కాకుండా మనకు ఖాళీ సమయాల్లో మనం టైలరింగ్ నేర్చుకొని మనం కొంచెం సంపాదించుకోవచ్చు కూడా అమౌంట్. అవును మేడం, చాలా బాగుంది మేడం. మేడం కూడా చాలా బాగా మాకు అన్ని సజెషన్స్. ఈ టైలరింగ్ నేర్చుకున్నారు కదా మీరు, సో ఎలాంటి బ్లౌజెస్ కుట్టగలరు మీరు ఇప్పుడు? ఇప్పుడు అంతా బేసిక్స్ కుడుతున్నాను మేడం నేనంతా. మళ్ళీ చూడీదార్స్ లో చాలా వెరైటీస్ కుట్టాను. చాలా బాగుంది మేడం. సెల్లులో చూపించి 1 మంత్ లో సెల్లులో చూపించి ఇది కుట్టమంటే కుడతారు మేడం. అట్లా అంతవరకు వచ్చేస్తుంది. అవును మేడం. మేడం అలాగే మాకు చెప్పారనమాట. సూపర్ సూపర్ అండి. చాలా బాగుందండి వీళ్ళ మాటలు వింటుంటే. నాకు ఫస్ట్ నేను కూడా జాయిన్ అవ్వాలనిపిస్తుంది. ఏదో ఒకటి నేర్చుకోవాలి, టైలరింగ్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. సో నేను కూడా ప్లాన్ చేస్తాను. సో గైస్ ఇప్పుడైతే నేను మేడం గారి నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో రాలేని వాళ్ళు, ఎందుకంటే చాలా మంది నాన్ లోకల్స్ కూడా వచ్చి నేర్చుకుంటున్నారు వీళ్ళ దగ్గర. సో మీరు కాల్లో కాంటాక్ట్ అవ్వచ్చు. బెటర్ టు కమ్ అండి. ఒకసారి ఇక్కడికి వచ్చి మేడంతో కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్ బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. లొకేషన్ కూడా చాలా క్లారిటీగా చూపించాను. మన అనంతపురంలో కమలానగర్లో అండి. సో పోలీస్ కాంప్లెక్స్లో అయితే వస్తుంది. సురభి నుంచి కొంచెం ముందుకు రాగానే డిసిఎంఎస్ రోడ్కి టర్న్ అవ్వక ముందే అనమాట. మనకు ఎగ్జాక్ట్లీ మనకు రైట్ సైడే ఉంటుందండి. బోర్డు అయితే ఉంటుంది, ఒకసారి చూడొచ్చండి. స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి నెంబర్ కూడా కాంటాక్ట్ అయిపోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, పద్మజ గారితో మా ఇంట్రాక్షన్ కానివ్వండి, 10 మంది ఆడవాళ్ళకు ఉపయోగపడే వీడియో ఇది. చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి నేర్చుకోవచ్చు. నేర్చుకున్నది మనకే కాకుండా నలుగురికి ఇంకా ఉపయోగపడే విధంగా, ఉపాధి కల్పించే విధంగా కూడా ఉంటుందన్నమాట ఇదైతే. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది షేర్ చేసేసేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్.